ప్రియమైన సహోదరుడ సహోదరి, ఈ రీతిగా దేవుని వాక్యమును అందించడానికి కృప చూపుతున్న దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మీ అందరికీ కూడా ప్రేమపూర్వక వందనాలు. తప్పక మొదటి నుండి చివరి వరకు చూడండి. దేవుని వాక్యము ద్వారా దేవుడు మనందరితో కూడా మాట్లాడతాడు. ఒక్కరికైనా ఉపయోగపడుతుందని ఆశతో ఈ వాక్యాన్ని మీకు అందిస్తున్నాను. నాలుక మన శరీరములలో చిన్న అవయవం అయినప్పటికీ అది బహుగా అదిరిపడుతుంది. నాలుక అగ్ని. నాలుక మన శరీరంలో ఉంచబడిన పాప ప్రపంచము. నాలుక సర్వ శరీరమునకు మాలిన్యము కలుగచేయును. నాలుక ప్రకృతి చక్రమును చిచ్చుపెట్టును. నాలుక చిన్న అవయవం అయినప్పటికీ అది బహుగా అదిరిపడుతుంది. నాలుక పాపపు మాటలు మాట్లాడి నరుల చేత పాపాన్ని చేయించి అది నరులను నరకమునకు తీసుకుని వెళ్ళి నాలుక అగ్ని చేత కాల్చివేయబడుతుంది. నాలుక అది నరకము చేత చిచ్చు పెట్టబడుతుంది. మృగాలు, పక్షులు, సర్పములు, జలచరములు నరుల చేత సాధుపరచబడతాయి. సాధువైనవి కూడా. నాలుక కేవలము యేసయ్య రక్తం ద్వారానే సాధుపరచబడగలుగుతుంది. నాలుక ప్రతి నరుడు తాను చేసిన పాపములను ఒప్పుకున్నప్పుడు యేసయ్య ప్రతి పాపాన్ని కూడా క్షమించి ప్రతి అవయవమును పరిశుద్ధపరుస్తాడు, సాధుపరుస్తాడు. మన శరీరంలో ఉన్న నాలుక కూడా యేసయ్య రక్తం ద్వారా మాత్రమే సాధుపరచబడగలదు. మరి ఏ విధముగానైనా నాలుకను మనము సాధుపరచలేము. కేవలము యేసయ్య రక్తం ద్వారానే మన యొక్క నాలుకను సాధుపరచగలము. దేవుని దాసుడైన యాకోబు పత్రిక 1వ అధ్యాయము, 2వ అధ్యాయము, 3వ అధ్యాయములలో అనేక విషయాలు మాట్లాడుతూ నాలుకను గురించి మాట్లాడతాడు. దేవుని సంఘములో నాలుక ద్వారా పాపములు జరుగుతున్నాయి. ఆ నాలుక సమాజమును పాడు చేస్తున్నది. ఆ నాలుక ప్రకృతి చక్రమునకు చిచ్చు పెడుచున్నది. ఆ నాలుక యుద్ధాలకు కారణమవుచున్నది. ఆ నాలుక ప్రపంచంలో శాంతి లేకుండా చేయుచున్నది. ఆ నాలుక గురించి అది మరణకరమైన విషయంతో నిండినది. అది నిరర్ఘళమైన దుష్టత్వమే. యాకోబు భక్తుడు సంఘానికి తెలియజేస్తున్నాడు. ఆ నాలుగుతోనే తండ్రి అయిన దేవుణ్ణి స్తుతిస్తాము. ఆ నాలుగుతోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపిస్తాము. ఒక్క నోట నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా, ఇలాగుండకూడదు అని యాకోబు భక్తుడు అనేక విషయాల గురించి మాట్లాడుతూ, అనేక విషయాలు తెలియచేస్తూ, అన్ని దేశములలో చెదరి ఉన్న 12 గోత్రములకు రాస్తూ అలాగ ఉండకూడదు అని తెలియచేస్తూ ఉన్నాడు. నీటి బుగ్గలో ఒక జల నుండి తీయని నీరును చేదు నీరును ఊరినా
నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలీవ పండ్లైనను ద్రాక్ష తీగెను అంజూరపు పండ్లైనను కాయునా? అటువలే ఉప్పు నీళ్లలో నుండి తీయని నీళ్లు ఊరవు. భక్తుడు సంగమునకు వ్రాస్తూ అన్ని దేశములలో చెదరి ఉన్న 12 గోత్రముల ప్రజలకు వ్రాస్తూ ఇప్పుడు మనకు కూడా తెలియజేస్తున్నాడు. దేవుని బిడ్డలమని చెప్పుకొనొచ్చు, దేవుని సేవకులు మనం చెప్పుకొనొచ్చు, విశ్వాసులు మనం చెప్పుకొనొచ్చు, దేవుని స్తుతిస్తూ ఉంటాము, దేవుని పోలికలో పుట్టిన మానవులను శపిస్తుంటాము. ఇది మంచిది కాదు అని భక్తుడు తెలియజేస్తున్నాడు. నాలుక చాలా ప్రమాదకరమైనది, ఇలాగ నుండకూడదు, నాలుకను చక్కబెట్టుకోవాలి అని భక్తుడు తెలియజేస్తున్నాడు. ఈ మాటలు వినుచుండగా మనం కూడా మన నాలుకల విషయంలో మన నాలుకలను పరిశుద్ధపరచుకోవాలి, మన యొక్క నాలుకలను కాపాడుకోవాలి. కీర్తనకారుడు దావీదు 39వ కీర్తనలో, నా నాలుకతో నేను పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును, నా నోటికి చిక్కము ఉంచుకొందును అనుకుంటుని. చూశారు కదా, నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకుందును. ఎందుకంటే నాలుక చాలా డేంజర్, అది చాలా ప్రమాదకరం. ఆ నాలుక ఎంత భయంకరమైనదో మనం చూసుకున్నాం. నాలుక చిన్న అవయవము, కానీ అది బహుగా అదిరిపడుతుంది. నాలుక అగ్ని. నాలుక మన శరీరంలో ఉంచబడిన పాప ప్రపంచము. నాలుక సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేస్తుంది. నాలుక ప్రకృతి చక్రమును చిచ్చు పెడుతుంది. నాలుక అది నరకము చేత చిచ్చు పెట్టబడదు. కనుక ఈ నాలుకను మనం సాధుపరచుకోవాలి అంటే యేసయ్య రక్తాన్ని ఆశ్రయించాలి. యేసయ్య రక్తం మనల్ని కడిగినప్పుడు మన నాలుక పరిశుద్ధపరచబడుతుంది. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనము, నోటిని నాలుకను భద్రము చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును అంటున్నాడు. నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. నిజమే దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు 39వ కీర్తనలో, నా నాలుకతో నేను పాపం చేయకున్నట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకుందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందును అనుకుంటుని అంట. అవును కదా, ఈ నాలుకతో ఒక చిన్న మాట చాలు, చిన్న మాట చాలు, చిన్న మాట. దుష్టుడు మానవులను ఉద్రేకపరుస్తూ మాటల ద్వారా పడగొట్టి చెడగొట్టి నాశనం చేయాలని చూస్తూ ఉంటాడు. ఒక చిన్న మాట నాలుగుతో మాట్లాడినప్పుడు అది ఎంత ప్రమాదకరమో చూడండి. అవన్నీ కూడా తప్పించుకొనుటకు కీర్తనకారుడు భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును అనుకుంటేనే అంటున్నాడు. ఈ మాటలు వింటుండగా మనం కూడా ఈ లోకంలో అనేకులు మనల్ని రెచ్చగొడతారు, అనేకులు మనలను నిందించి అబద్ధముగా చెడ్డ మాటలు పలుకుచు శోధించాలని
చిక్కులో పెట్టాలని, ఇరికించాలని చూస్తారు. అట్లాంటప్పుడు మనము ఈ నాలుక విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలని కీర్తనకారుని వల్ల మనం కూడా మన యొక్క నాలుకను కాపాడుకోవాలి. నాలుకతో పాపము జరుగుతుంది కాబట్టి నాలుకను భద్రపరచుకోవాలి. సామెతలు 21:23లో తన నోటిని నాలుకను భద్రపరుచుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణాన్ని కాపాడుకుంటాడంట. నోరు నాలుక జాగ్రత్తగా ఉన్నప్పుడు శ్రమల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు. నోరు నాలుక భద్రపరచుకొనకపోతే అది చాలా ప్రమాదం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 6వ వచనంలో, నీ దేహమును శిక్షకు లోపర్చినంత పని నీ నోటి వలన జరగనీయకము. నీ దేహమును శిక్షకు లోపరుచినంత పని నీ నోటి వలన జరగనీయకము అంటున్నాడు. నిజమే కదా? మన దేహాన్ని శిక్షకు లోపరిచినంత పని మన నోటి ద్వారా జరగకుండా కాపాడుకోవాలి. నోరు నాలుక భద్రపరచుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ మాటల ప్రకారం మనం ఈ లోకంలో బహు జాగ్రత్తగా జీవిద్దాము. ఆయనకు మహిమకరమైన జీవితాన్ని జీవితాము. ఆయనందు భయభక్తులు జీవితాము. ఒక నాలుక మాత్రమే కాదు, కానీ తల నుండి అరికాల వరకు కూడా మన యొక్క దేహము దేవుని ఆలయం కాబట్టి జాగ్రత్తగా మనం కాపాడుకుంటే అది మనకెంతో మంచిది. మన దేహము దేవుని వల్ల మనకు అనుగ్రహించబడి మనలో ఉన్న పరిశుద్ధాత్మకు నిలయమై ఉంటుంది. కాబట్టి ఈ మాటలన్నీ ఎందుకు యాకోబు భక్తుడు రాస్తున్నాడంటే సంఘక్షేమం కొరకే. దేవుని బిడ్డలమైన మనము పడిపోకుండా చెడిపోకుండా ఈ లోకంలో ఆయనకు మహిమకరంగా జీవించాలనే ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. మరి దేవుడి దినాన మనకు తెలియజేసినటువంటి మాటల ద్వారా ఆయనకు మహిమ చెల్లిస్తూ, ప్రభా ఈ లోకంలో నన్ను కాపాడయ్యా, నన్ను రక్షించయ్యా అని చిన్న ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడైన మా దేవ, సర్వశక్తిమంతుడా, యేసుక్రీస్తు ప్రభా, వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ భయంకరమైన లోకంలో మేము ఉంటుండగా నీ అందు విశ్వాసం ఉంచిన బిడ్డలముగా మేము ఉంటుండగా మేము పడిపోకుండా చెడిపోకుండా మా నాలుగుతో పాపం చేయకుండా అయా మా నోటితో తప్పులు చేయకుండా మమ్మలను మేము మీ నామంగా కాపాడుకొని నీకు మహిమకరమైన జీవితాన్ని మేము జీవించడానికి మాకు సహాయం చేయమని ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు ప్రభువా, ఈ మాటలు విన్న నీ బిడ్డలు ఎవరైతే అనారోగ్యాలతో ఉన్నారో, వ్యాధి బాధలతో బాధపడుతున్నారో, నిందలు అవమానాల్లో ఉంటున్నారో, శ్రమలో శోధనలో ఉంటున్నారో, దయచేసి ప్రతి ఒక్కరిని విడిపించండి. ప్రతి ఒక్కరిని రక్షించి కాపాడండి. మహిమ ఘనత ప్రభలు మీరే పొందుకొనమని మీరు మాకు ఇచ్చిన అమూల్యమైన శ్రేష్టమైన వాక్కులను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, యేసయ్యా మమ్మల్ని నీలోనే బలపరచండి అయ్యా, స్థిరపరచండి అయ్యా. మా మరణ వరకు, మీరు రాకడి వరకు నీకు నమ్మకమైన బిడ్డలుగా ఈ లోకంలో మేము జీవించడానికి సహాయం చేయండి. ఈ లోకము తండ్రి, లోకము శరీరము మా విరోధి, మమ్మల్ని పాడు చేయాలని, నష్టపరచాలని ఎన్నెన్నో ప్లాన్లు కలిగి ఉంటున్నాడు. వన్ ప్లాన్స్ అన్ని నిర్వీర్యం చేయండి అయ్యా. నీ సంఘాన్ని మీరు కాపాడండి, నీ ప్రజలను మీరు కాపాడండి. ఉద్రేకపరిచే దురాత్మలుండి మా అందరినీ తప్పించండి, కాపాడండి. ఘనత మహిమ ప్రభువులు మీరు పొందుకొనమని ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని కూడా రక్షించి కాపాడి దీవించి ఆశీర్వదించి
మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకొనమని యేసు నామములో వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.